నమస్కారం అందరికీ. నా పేరు ప్రత్యూష. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ప్రేరణ పొందిన స్వాతంత్ర్య సమరయోధురాలు గురించి కొన్ని విషయాలు చెబుతాను. ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి 1828లో వారణాసిలో జన్మించారు. ఆమె అసలు పేరు మణికర్ణిక. ఇంట్లో వాళ్ళు కూడా మను అని పిలిచేవారు. ఆమె చిన్నతనంలోనే గుర్రపు స్వారీ, ఖడ్గ యుద్ధం ఇలాంటి కొన్ని యుద్ధాలన్నీ ఆమె నేర్చుకున్నారు. అందుకే పెద్ద అయిన తర్వాత మన స్వాతంత్ర్యం గురించి కూడా చాలా యుద్ధాలు చేశారు. ఆమె 1842లో ఝాన్సీరాజు గంగాధరరావు గారిని వివాహం చేసుకున్నారు. ఆమె రాజు చనిపోయిన తర్వాత బ్రిటిష్ పాలకులు ఆ సమయంలో బ్రిటిష్ పాలకులు డాక్ట్రిన్ ఆఫ్ లాస్ అనే విధానంతో ఝాన్సీ రాజ్యాన్ని సంపాదించాలని చూసేవారు. కానీ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఆ విషయంలో ముందడుగు వేసి ఎదురుగా పోరాడి నేను నా ఝాన్సీని ఇవ్వను అని 1857లో తొలి స్వాతంత్ర్య సమరంలో పోరాడి ఆమె గొప్ప విజేతగా నిలిచి మళ్ళీ 1858లో గ్వాలియర్ అనే యుద్ధంలో పోరాడి ఆమె వీరమరణం పొందింది. ఇప్పటికీ కూడా ఆమె నా ఝాన్సీని నేను ఇవ్వను అనే మాటను ఇప్పటికీ భారతీయులందరికీ నా గర్వకారణమైంది. ఆమె ఆడదైనా అప్పట్లో ఆడవాళ్ళని చదవకూడదు, అదే పై స్థాయికి వెళ్ళకూడదు, మగోళ్ళే కొంచెం పైకి ఉండాలని చూసేవారు. కానీ అప్పటిలో కూడా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బాగా పోరాడి అంత పెద్ద యుద్ధాలు కూడా చేసి తన ఝాన్సీని కాపాడుకుంది. ఇప్పటికీ కూడా నా ఝాన్సీని నేను ఇవ్వను అనే మాటను భారతీయులకి గర్వకారణంగా ఉంది అంటే అది ఓన్లీ ఝాన్సీ లక్ష్మీబాయి కారణంగానే. ధన్యవాదాలు.